ఈ దేశ రాజకీయాల మీద కాసింత అవగాహన ఉండి, దేశం మీద నిజమైన ప్రేమ ఎవరికైనా ఉంటే వాళ్ళని ఒకే ఒక ప్రశ్న అడగండి. ఈ దేశంలో సక్రమంగా పనిచేసే వ్యవస్థ ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి అని. అని నవ్వుతారు వాళ్ళు. సీరియస్లీ అట్లే నవ్వుతారు. కాసింత అవగాహన ఉండాలి, దేశం మీద ప్రేమ ఉండి అటువంటి వాళ్ళని అడగండి. మొత్తం ద్వేషంతో నిండిపోయిన వాళ్ళని కాదు. ఏ ఒక్క వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేస్తుందా? ఎంత దారుణం అంటే, ఎంతో ఉన్నతంగా ప్రారంభింపబడిన వ్యవస్థలు నవ్వుల పాలై రోడ్ల మీద చిల్లర పంచాయతీల వరకు వచ్చేసాయి. నిన్న చూసాం పశ్చిమ బెంగాల్లో. నేరుగా అక్కడ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఒక రాజకీయ పార్టీ ఐటీ వింగ్ అధ్యక్షుడు వాళ్ళ కోసం పనిచేసే ఒక కన్సల్టింగ్ ఆఫీసు, వాళ్ళ ఆఫీసులో రకరకాల వ్యూహాలు ఉంటాయి, వాళ్ళు ఏదో చూసుకుంటూ ఉంటారు. నేరుగా ఈడీ సర్చెస్ పేరుతో సోదాలు ఏం చేస్తారు వీళ్ళు? సర్చెస్ సోదాస్ అంటే వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్ళిపోతారు. సర్చెస్ సోదాసు మేము ఎక్కడికైనా పోతాం, మేము చాలా పవర్ఫుల్, చట్టాలన్నీ మాకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పి నేరుగా వెళ్ళి మళ్ళీ పారామిలిటరీని వేసుకొని పోయి దిగి సోదాస్ ఏదో తీసుకెళ్లే ప్రయత్నం. వేరే వాళ్ళైతే మీడియా ముందుకు వచ్చేసి అది ఇది గొల్లు అనే వాళ్ళేమో, కానీ అక్కడ ఉన్నది మమతా బెనర్జీ గారు. నేరుగా అక్కడికే వెళ్ళారు తన పోలీసులను తీసుకొని. అక్కడేమో కేంద్ర పారామిలిటరీ వాళ్ళు ఉన్నారు, ఇక్కడేమో రాష్ట్ర పోలీసులు. నేరుగా పోయారు అక్కడికి. పోయి తన పార్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అంకలో పెట్టుకొని వచ్చేస్తారు. ఎవరు అడ్డుకునేది? ఒక రకంగా రణరంగం. ఆయన కలబడతారేమో పోలీసు వాళ్ళు. ముఖ్యమంత్రి వెళ్ళారు. రణరంగం మరి తప్పదు. యాక్చువల్గా ఇప్పటికే రాష్ట్రాలను పిండి అవతల పడేశారు. ఫెడరల్ వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. ఏ ఒక్క వ్యవస్థ పావలాగా పనికిరాదు. ప్రతిదీ రాజకీయ కోణమే. ఇంత నాశనం అయిపోతుంటే అప్పుడప్పుడు గొంతెత్తి మాట్లాడే వాళ్ళ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, ఇంకా అప్పుడప్పుడు కేరళ వాళ్ళు వీళ్ళే కనిపిస్తారు. మిగతా వాళ్ళు నోరు తెసి కిముక్కనరు. ఈడీ పారామిలిటరీని పెట్టుకొని అట్లా దిగిండింటి వేరే రాష్ట్రాలలో కిముక్కన కూడా మూలను కూర్చొని వాళ్ళు వేరే వాళ్ళు అయితే. మమతా బెనర్జీ కూడా నేరుగా పోయారు. పోయి తన పార్టీకి సంబంధించిన వ్యూహాలు ఉన్నాయి, నా డేటా ఉంది, మీరు ఎట్లా తీసుకెళ్తారని చెప్పి ఎత్తుకొని వచ్చింది. ఊరుకున్నారా? ఈరోజు కలకత్తాలో పెద్ద ర్యాలీ జరుగుతుంది. 5 కిలోమీటర్లు ఈడీ నిరసించుకుంటూ వ్యతిరేకించుకుంటూ పెద్ద ర్యాలీ. మరోపక్క ఈడీ అండ్ టీఎంసీ కలకత్తా హైకోర్టులో, సరే ఏ వ్యవస్థ మీద ఎవరికి నమ్మకం లేదు వేరే విషయం, కానీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని మీద విచారణ సాగాలి, ఇమీడియట్గా విచారణ చేయమని. సో ఏం జరుగుతుందని చెప్పి ఉత్సాహంతో కోర్టు హాల్ అంతా జనమే ఉంటే ఆ జడ్జికి చిరాకేసి తర్వాత విచారణ చేస్తాను వెళ్ళిపోయినాడు. కోర్టు హాల్లోకి వచ్చి విచారించుకుని వెళ్ళిపోయినాడు. అవును, ఇప్పుడు నెక్స్ట్ ఈడీ మీద ఇట్లా, తర్వాత నెక్స్ట్ ఇంకో వ్యవస్థ మీద కానీ ఇట్లా తిరగబడితే అయిపోయాయి. ఇంకా దేశంలో అన్నీ గొప్ప కూలిపోయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లీడ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా అంటే మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఇంకొందరు కావాలి. అటో ఇటో ఏదో ఒకటి తేలిపోవాలి. ఏంది ఇదంతా పంచాయతీ? రాష్ట్రాలను పిండే అసలైన రాష్ట్రాలే కదా, కేంద్రం ఏముంది పొడగోసి? ఏంది వాళ్ళది? మిథ్య. కానీ ఇప్పుడు వాళ్ళే పెద్ద పవర్ఫుల్ అయి కూర్చున్నారు. ఎవరిని ఎక్కడ మెదలట్లే, అందరి మీద ఈ వ్యవస్థను ఉసుగొల్పడం, తీసుకెళ్ళి జైల్లో పడేయడం, ఎవరినోరు మెదపకుండా మొత్తం మీడియాని చేతులు పెట్టేసుకొని ఈ వ్యవస్థలన్నింటినీ మెల్లో తాడిపేసి ఉసిగొల్పేసి ఎవరి మీద కంటే వాళ్ళ మీదకు. ఏంది ఇదంతా? మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళు సరే లోపల ఏం పరిపాలన చేస్తున్నారో పక్కన పెట్టిన మంచి ఆచారం అనేది తెలియదు ఓవరాల్గా. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి కేంద్ర నాయకత్వాన్ని ఎదుర్కోవాలంటే అది ఇట్లాంటి వాళ్ళే కావాలి. డి అంటే డి. రోడ్డు మీద నిన్ననే వాళ్ళు వచ్చారు, ఇంత జరిగింది. ఒక రోజు తిరగకముందే ర్యాలీకి పిలిపించేశారు. మనోళ్ళు అయితే ముహూర్తాలు చూడాలి, ఇది కార్యాచరణ అనాలి, దాని మీద అది సమావేశం ఇది సమావేశం. నిన్న జరిగింది, ఈరోజు రోడ్డు మీదకి వచ్చే ర్యాలీ. రండి ప్రజలందరూ. ఇంత దుర్మార్గమైంది, రాజకీయ పార్టీలు నా వ్యవస్థలతో టార్గెట్ చేయించడం ఏంటి అని చెప్పి. ఈడీసీబీ టార్గెట్ తప్ప వాళ్ళేం చేసేది? వాళ్ళు ఫైల్ చేసిన కేసులేండి, ప్రూవ్ చేసిన కేసులేండి, దేనికి మనకు వస్తున్నారు వాళ్ళు?